గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండ్ ఎంప్లాయ్ ఆఫ్టర్ లాంగ్ టైం మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో ఎస్ఎస్సిజిడి కీ పేపర్ గురించి అయితే ఈ వీడియో. కీ పేపర్ అనేది ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. సో అంటే పర్సనల్గా కొంతమంది నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు, నా ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ లాస్ట్ టైం నోటిఫికేషన్లోనే నా వీడియోస్ కొంచెం పోయినాయి. అంటే కొంతమంది చూసిర్రు జీడీ ఆస్పిరెంట్స్. సో మళ్ళీ చాలా డేస్ గ్యాప్ వచ్చింది. అండ్ మళ్ళీ ఇప్పుడు ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్ ఎగ్జామ్ కూడా అయిపోయింది అండ్ కీ పేపర్ కూడా ఆన్ ద వే. సో అందుకోసమని మళ్ళీ స్టార్ట్ చేద్దాం మన జీడీ ఆస్పిరెంట్స్ కోసమని మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తా. సో మెయిన్ థింగ్ ఏంటంటే అందరికీ తెలిసింది ఆల్రెడీ న్యూస్ కూడా మీకు. సో నార్త్ సైడ్ కొన్ని ఒక 16,000 మెంబర్స్ కొన్ని షిఫ్ట్లకి వాళ్ళ ఎగ్జామ్ రాసి ఎస్ఎస్సిజిడి, కానీ వాళ్ళది డాటా అనేది పోయింది. సో వాళ్ళకి ఏం చేస్తారంటే రీ ఎగ్జామ్ పెడతాడు, మళ్ళీ వేరే క్వశ్చన్ పేపర్స్తో మళ్ళీ 16,000 మందికి రీ ఎగ్జామ్ పెడతాడు. మన సౌత్ ఏపీ తెలంగాణ కాదు, అండ్ సౌత్ సైడ్ కాదు, నార్త్ సైడ్ వాళ్ళకి. సో వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతాడంటే మంత్ 30కి పెడతాడు. సో ఇది చాలామందికి తెలుసు ఆల్రెడీ. సో తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నా. అండ్ ఏప్రిల్ 30కి పెడితే ఎప్పుడైనా కీ పేపర్ అందరికీ ఇండియా మొత్తం ఒకేసారి ఇస్తాడు. ఓకేనా, అందరికీ జీడీ ఆస్పిరెంట్స్ అందరికీ నోటిఫికేషన్ ఎవరెవరైతే ఎగ్జామ్ రాసిరో అందరికీ ఒకేసారి రిలీజ్ చేస్తాడు కదా కీ పేపర్. సో కొంతమందికి ఇప్పుడు ఎగ్జామ్ అనేది రీ ఎగ్జామ్ పెడుతుండు కాబట్టి సో వాళ్ళ కోసం ఆగుతుండు. వాళ్ళకి పెట్టిన తర్వాత ఏప్రిల్ 30కి, మార్చ్ 30కి, ఈ మంత్ 30కి పెట్టిన తర్వాత నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 1, 2, 3, 4, 5 ఎప్పుడో ఒక రోజు రిలీజ్ చేస్తాడు. జస్ట్ 16,000 మందే కాబట్టి వాళ్ళు తొందరనే అయిపోతుంది. వాళ్ళు మన కీ పేపర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, అంటే రెడీ అయ్యి ఉంటుంది. సో ఆ 16,000 మందికి రీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళ కీ పేపర్ కూడా రెడీ అవుతుంది జస్ట్ ఒక 1 day 2 daysలో. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఒక 2-3 daysలోనే వస్తుంది. ముచ్చట ఏంటంటే ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే ఎవరికైతే కొంచెం ఒక 70-75 మార్క్స్ ఉన్నాయంటే కంపల్సరీ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. కట్ ఆఫ్ ఎక్కడికోపోదు. నార్మలైజేషన్లో మీ స్కోర్ కూడా పెరుగుతుంది. ఓకేనా. సో లాస్ట్ టైం కట్ ఆఫ్ కంటే ఒక 4-5 మార్క్స్ పెరుగుతుందేమో, కానీ మరీ ఎక్కువ 80లు 90లు 100లు అయితే కట్ ఆఫ్ ఉండదు. ఎవరికైతే ఒక 65-70 ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పటి నుంచే. అండ్ అంతకంటే తక్కువ ఉన్నా కానీ కొంచెం ఎస్సీ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, ఎస్టీకి కొంచెం ఎక్కువ ఉంటుంది, అండ్ ఓబీసీకి కొంచెం నార్మల్గా ఉంటుంది. సో లాస్ట్ టైం తోటి కంపేర్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్కి అయితే ఇంకా చాలా తక్కువ ఉంటుంది. సో ఏం చేస్తారంటే మీ ప్రీవియస్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఒక 4-5 మార్క్స్ ఎక్కువ ఉన్నా కానీ ఆడికాడుకున్నా కానీ ప్రాక్టీస్ చేసుకోండి. సో రిజల్ట్స్ అనేది ఏప్రిల్లోనే వస్తాయి. సో రిజల్ట్స్ వచ్చినాక 15-20 రోజులలో రన్నింగ్ పెడతాడు. కంపల్సరీ మేలనే ఉంటుంది రన్నింగ్. 21 నోటిఫికేషన్ చూసుకొని 2021-2022 రెండు నోటిఫికేషన్లు చూసుకొని మేలనే రన్నింగ్ పెట్టిండు. ఓకేనా. సో టైం అనేది ఇవ్వడు. అండ్ ఇప్పుడు కూడా రిజల్ట్స్ ఏప్రిల్ ఇచ్చి మేలనే రన్నింగ్ పెడతాడు. మనకి ఎట్లుంటుందంటే కరెక్ట్ మేల మంచిగా ఎండలో పెడతారు రన్నింగ్. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఎండలో రన్నింగ్ పెడతాడు. ఇక మీకు వచ్చిన మార్నింగ్ మీకు ఏ డే వస్తుంది తెలియదు కదా, ఆ రోజు ఫుల్ ఎండ కూడా ఉండొచ్చు. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది, కొంతమందికి లేట్ అవుతుంది. సో ఒక్కొక్కసారి అయితే అన్ని బ్యాచ్లు కలిపి పెడతాడు. నార్మల్గా 50-50 పెట్టాలి. కానీ ఏం చేస్తారంటే కొంచెం లేట్ అయింది అనుకో, మొత్తం ఆ 200-250 మెంబర్స్ 300 ఎంతమంది వస్తే అంతమందికి ఒకటేసారి పెడతాడు. అట్లా కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. అందుకోసమే ఇప్పటి నుంచి మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే అది 5 km 24 minutesలో కొట్టాలి. సో కొంతమంది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు నో ప్రాబ్లం. ప్రాక్టీస్ లేని వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే 4.5 km కొడతారు, 4.9 km కూడా కొడతారు. లాస్ట్ 100 మీటర్లు, లాస్ట్ 200 మీటర్లు కూడా పోతుంది రన్నింగ్. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు దగ్గర ఏదైనా గ్రౌండ్ ఉంటే రోజు పోరి, లేదంటే ఒక కోచింగ్ తీసుకోరు. అట్లయితేనే అవుతుంది. లేకపోతే రన్నింగ్ అనేది ఈ 2 monthsలో నేను 5 km 20 minutesలో కొడతా అంటే అది కష్టం. ఇప్పటి నుంచి కొంచెం ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే బెటర్. సో అది కీ పేపర్ ఎప్పుడు వస్తుంది, అదంతా ఎప్పుడు వస్తుంది, అదంతగా మీరు దాని గురించి ఆలోచించుకుంటుంటే కీ పేపర్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే ఇక మీకు టైం వేస్ట్ అవుతుంది. ఇక రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తా అంటే ఇంకా టైం వేస్ట్ అవుతుంది. సో స్కోర్ కట్ ఆఫ్ లాస్ట్ టైం కంటే హెవీగా ఏం వెళ్ళదు. సో 2021లో కూడా 25,000 పోస్టులు ఉండే, అప్పుడు కూడా ఇంతమంది అప్లై చేసారు. అప్పుడు కట్ ఆఫ్ ఒక ఓబీసీకి అయితే 39 ఏమో ఉంది 100కి, అంటే 39%. ఇప్పుడు చూసుకుంటే 39% కౌంట్ చేసుకుంటే ఒక అంటే 70-80లోనే ఉంటుంది తెలంగాణ ఓబీసీ కట్ ఆఫ్. నాది ఓబీసీ కాబట్టి చెప్తున్నా. సో ప్రీవియస్ కట్ ఆఫ్ కంటే ఈ ఇయర్ ఒక 4-5 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ అంతకు ఎక్కువ ఉండదు. నార్మలైజేషన్లో కూడా పెరుగుతుంది, అండ్ ఎన్సీసీ ఉన్న వాళ్ళకి ఆ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఇదంతా మీరు పక్కన పెట్టి ఫస్ట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరు. కీ పేపర్ వచ్చేసి ఏప్రిల్ 1st వీక్ పక్కా వస్తుంది. ఓకే. అండ్ నేను ప్రజెంట్ మా ఫ్రెండ్ మాట్లాడుతున్నా, అతను కూడా జీడీ రాసిండు, నేను కూడా రాసిన. కీ పేపర్ వస్తే చెప్తాం ఇద్దరం. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్. ప్రాక్టీస్ అయితే రన్నింగ్ ఫస్ట్ స్టార్ట్ చేయండి, అట్లయితేనే అవుతుంది, లేకపోతే కాదు. ఈసారి హెవీ కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే సో ఏపీలో తెలంగాణలో ఈ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు జీడీ ప్రిపేర్ చేశారు. అండ్ ఇది మిస్ అవుతుంది. అందుకోసమే కట్ ఆఫ్ కొంచెం పెరుగుతుంది. హెవీ కాంపిటీషన్ ఉంటుంది రన్నింగ్కి కూడా. ఓకేనా. సో అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా.
నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను జీడీ రాసింది కాబట్టి నాకు తెలుస్తుంది కాబట్టి నేను చెప్తాను, లేదంటే తెలుసుకొని చెప్తా ఎనీ డౌట్. ఓకే, సో రిగార్డింగ్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ అన్ఎంప్లాయ్.